హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వెల్కమ్ టు ఎంవీఆర్ టీచింగ్ ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ప్రోగ్రామింగ్ అంటే ఏమిటి, అసలు ప్రోగ్రామింగ్ ఎందుకు యూజ్ చేస్తాం, ప్రోగ్రామింగ్ బదులు ఇంగ్లీష్ లాంగ్వేజ్ మరియు తెలుగు లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేయమనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డౌట్స్ని ప్రోగ్రామ్ గురించి మనకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ అవర్ సెషన్. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్. ప్రోగ్రామింగ్ ఇస్ ఏ వే టు ఇన్స్ట్రక్ట్ ద కంప్యూటర్ టు పర్ఫార్మ్ వేరియస్ టాస్క్. మనము కంప్యూటర్స్కి ఏదైనా టాస్క్ చేసుకోవాలంటే దాన్ని ఇన్స్ట్రక్ట్ చేయడాన్ని ప్రోగ్రామింగ్ అంటారు అనమాట. అంటే సపోజ్ మనము 2+2 అనే అడిషన్ చేయాలన్నా మనం ఇన్స్ట్రక్ట్ చేస్తేనే కంప్యూటర్ అనేది వర్క్ అవుతుంది అనమాట. దాన్ని మనం ప్రోగ్రామింగ్ అంటారు. కంప్యూటర్స్ ఓన్లీ అండర్స్టాండ్ బైనరీ, దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్స్ వచ్చేసి జీరోస్ అండ్ వన్స్ అనే బైనరీ లాంగ్వేజ్ మాత్రమే అర్థం చేసుకుంటాయి. ఇన్స్ట్రక్టింగ్ కంప్యూటర్స్ ఇన్ బైనరీ, దట్ ఈస్ జీరోస్ అండ్ వన్స్, ఆర్ వెరీ డిఫికల్ట్ టు హ్యూమన్స్. మనం వచ్చేసి జీరోస్ అండ్ వన్స్లో బైనరీ అనే లాంగ్వేజ్ని యూజ్ చేసి కంప్యూటర్ని ఇన్స్ట్రక్ట్ చేయాలంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది మనకి. సో దీన్ని సాల్వ్ చేయడానికి మనం వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనము ఏదైనా వర్డ్ రాయాలనుకో, హలో వర్డ్ రాయాలనుకో, మనం డైరెక్ట్గా ఇంగ్లీష్లో రాస్తాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని. లేదు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేయకుండా రాయాలంటే హలో యొక్క బైనరీ నెంబర్, హెచ్ యొక్క బైనరీ నెంబరు, ఈ యొక్క బైనరీ నెంబరు, ఎల్ఎల్ఓ అట్లా బైనరీ నెంబర్ రాసుకుంటే వెళ్ళాలి. అది చాలా డిఫికల్ట్గా అవుతుంది. కాబట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మనం వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది తీసుకొచ్చామన్నమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇట్ ఈస్ ఏ లాంగ్వేజ్ యూజ్డ్ బై ప్రోగ్రామర్స్ టు కమ్యూనికేట్ విత్ కంప్యూటర్స్. మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలంటే ఏదైనా ఒక లాంగ్వేజ్ కావాలి కదా, దాన్నే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. అంటే ఇప్పుడు మనము ఇద్దరు పర్సన్స్ ఉంటారనమాట, వాళ్ళు ఇంగ్లీష్ కానీ హిందీ కానీ ఏదైనా కమ్యూనికేట్ కావాలంటే ఏదో ఒక లాంగ్వేజ్ ఉండాలి కదా వాళ్ళ మధ్యన. అట్లాగే మన కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మనం ఇప్పుడు వచ్చేసి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఒక లాంగ్వేజ్ అయినా జావా లాంగ్వేజ్ గురించి ఇప్పుడు హిస్టరీ గురించి తెలుసుకుందాం. హిస్టరీ ఆఫ్ జావా. జేమ్స్ గోస్లింగ్ and Mike Sheridan and Patrick Nathan initiated the Java language project in June 1991. The small team of Sun engineers called Green Team. అంటే జేమ్స్ గోస్లింగ్, మైక్ షెరిడాన్ అండ్ ప్యాట్రిక్ నథాన్ అనే సైంటిస్టులు మనకు వచ్చేసి జావా లాంగ్వేజ్ని 1991లో ఇనిషియేట్ చేశారనమాట. అది సన్ ఇంజనీర్ అనే కంపెనీలో గ్రీన్ టీమ్ అనే స్మాల్ టీంలో ఇనిషియేట్ చేశారనమాట 1991లో జావా లాంగ్వేజ్ని. నెక్స్ట్ వచ్చేసి జేమ్స్ గోస్లింగ్ అంటే ఈయన. ఫస్ట్లీ ఇట్ వాస్ కాల్డ్ గ్రీన్ టాక్ బై జేమ్స్ గోస్లింగ్ అండ్ ఫైల్ ఎక్స్టెన్షన్ వాస్ .gt. ఫస్ట్ వచ్చేసి జావా లాంగ్వేజ్ని గ్రీన్ టాక్ అనే పేరుతో పిలుస్తున్నారు అనమాట. అది దాని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .gt. అంటే ఫైల్ ఎక్స్టెన్షన్ అంటే ఇప్పుడు ఇమేజ్ ఉంది, పిఎన్జీ కానీ జేపీజీ కానీ అట్లా ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, అలాగే గ్రీన్ టాక్ యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి ఫైల్ ఎక్స్టెన్షన్ .gt. ఆఫ్టర్ దట్ ఇట్ వాస్ కాల్డ్ ఓక్ అండ్ వాజ్ డెవలప్డ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద గ్రీన్ ప్రాజెక్ట్. మళ్ళీ వచ్చేసి గ్రీన్ టాక్ తర్వాత మళ్ళీ దాన్ని జావాని ఓక్ అనే లాంగ్వేజ్తో ఓక్ అనే పేరుతో పిలుస్తున్నారు అనమాట. వై జావా నేమ్డ్ యాజ్ ఓక్. ఓక్ ఈస్ ఏ సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ చూజన్ యాజ్ ఎ నేషనల్ ట్రీ ఆఫ్ మెనీ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, ఫ్రాన్స్, జర్మనీ, రొమేనియా ఎక్సెట్రా. వచ్చే ఇది ఎందుకు మనం ఓక్ అని పిలుస్తున్నాం అంటే ఓక్ అనేది ఒక నేషనల్ ట్రీ అనమాట. యుఎస్ఏకి, ఫ్రాన్స్కి, జర్మనీకి, రొమేనియా అటువంటి కంట్రీస్కి. అండ్ అలాగే ఓక్ అనేది సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ చూజన్ అంటే ఓక్ ఒక ట్రీ వచ్చేసి నేషనల్ ట్రీ కదా, అట్లాగే ఓక్ అనేది సింబల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అంటే ఒక గుర్తు అనమాట స్ట్రెంగ్త్కి. In 1995, Oak was renamed as Java because it is already a trademark by Oak Technologies. In 1995, Oak was renamed as Java. అంటే 1995లో Oak జావా లాంగ్వేజ్ అనే నేమ్ని పిక్ చేశారనమాట. జావా ఈస్ ఇన్ ఐస్లాండ్ ఇన్ ఇండోనేషియా వేర్ ద ఫస్ట్ కాఫీ వాస్ ప్రొడ్యూస్డ్. అంటే జావా వచ్చేసి కాఫీ నేమ్ అనమాట, అది ఐస్లాండ్లో. ఇనిషియల్లీ developed by James Gosling at Sun Microsystems, which is now subsidiary of Oracle Corporation, and released in 1995. జావా లాంగ్వేజ్ వచ్చేసి 1995లో రిలీజ్ అయింది అనమాట. ఇన్ 1995 టర్మ్ మ్యాగజైన్ కాల్డ్ జావా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఆఫ్ 1995. ఫస్ట్ వర్షన్ వచ్చేసి JDK 1.0 was released on January 23, 1996. After first release of Java, there have been many additional features added to the language. Now Java is being used in Windows applications, web applications, enterprise applications, mobile applications, cars, etc. Each new version added new features in Java.
మనం వచ్చేసి ఫస్ట్ రిలీజ్ అనేది JDK 1.0 రిలీజ్ అని చెప్పాం కదా, అది జనవరి 23, 1996 రిలీజ్ అయింది. అది రిలీజ్ అయిన తర్వాత దానికి అడిషనల్ ఫీచర్స్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు అది జావాని మనం వచ్చేసి విండోస్ అప్లికేషన్స్కి, వెబ్ అప్లికేషన్స్కి, ఎంటర్ప్రైజెస్ అప్లికేషన్స్కి, మొబైల్ అప్లికేషన్స్కి, కార్డ్స్కి ఎక్సెట్రా వాటికి ఉపయోగించుకోవచ్చు అనమాట. ఒక్కొక్క వర్షన్ వచ్చేసి ఒక్కొక్క న్యూ ఫీచర్స్ని కలిగి ఉంటుంది అనమాట జావాలో. వై డు యూ యూజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేస్తాము? Machine only understand zeros and ones. For human, it is very difficult to instruct the computer zeros and ones. So, to avoid this issue, we write our code in human readable language. That is called programming language. అంటే జీరోస్ అండ్ వన్స్ లో ఇన్స్ట్రక్ట్ చేయాలంటే కంప్యూటర్లో చాలా కష్టం అవుతుంది అనమాట. అది ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని డెవలప్ చేసుకున్నాం అనమాట. జావా ఇస్ ద వన్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. The code written in Java human readable and మనం వచ్చేసి జావాలో కోడ్ అనేది హ్యూమన్ రీడబుల్ గా రాస్తాం అనమాట. ఇట్ ఈస్ సేవ్డ్ యూజింగ్ ద ఎక్స్టెన్షన్ .java. మనం ఇప్పుడు ఇమేజ్ అయితే .jpg కానీ PNG కానీ ఎక్స్టెన్షన్ సేవ్ చేస్తాం. అదే జావా ఫైల్ వచ్చేసి మనము .javaతో సేవ్ చేస్తాం. ఇది జావా ఫైల్ హ్యూమన్ రీడబుల్. ఇది వచ్చేసి సోర్స్ కోడ్ అనమాట. కంపైలర్ అంటే మొత్తం ఎంటైర్ ఫైల్ ని కంపైల్ చేస్తుంది. కంపైల్ చేసిన తర్వాత .class ఫైల్ అనేది బైట్ కోడ్ లో ఒక క్లాస్ ఫైల్ జనరేట్ అవుతుంది అనమాట. తర్వాత ఇంటర్ప్రిటర్ వచ్చేసి లైన్ బై లైన్ కంపైల్ చేసుకుంటూ వచ్చి మెషిన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఏదైతే .class ఫైల్ ఉంటుందో బైట్ కోడ్ దాన్ని మిషన్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేస్తుంది. ఆ జీరోస్ అండ్ వన్స్ లోకి కన్వర్ట్ చేసేది కంప్యూటర్ అండర్స్టాండ్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. Java compiler converts the source code into bytecode which have the extension .class. జావా కంపైలర్ వచ్చేసి సోర్స్ కోడ్ ని బైట్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది అనమాట. దాని యొక్క ఎక్స్టెన్షన్ వచ్చేసి .class. దిస్ బైట్ కోడ్ నాట్ డైరెక్ట్లీ రన్ ఆన్ ద సిస్టమ్. వి నీడ్ JVM టు రన్ దిస్. మనము ఇది బైట్ కోడ్ ని డైరెక్ట్ గా సిస్టమ్ లో రన్ చేయాలి అనమాట. దాన్ని రన్ చేయాలంటే మనకు JVM అంటే జావా వర్చువల్ మిషన్ అనేది అవసరం ఉంటుంది అనమాట. Reason why Java is platform independent. Java interpreter converts bytecode to machine code, that is zeros and ones. Is translate bytecode line by line to machine code. మనం వచ్చేసి కంపైలర్ అంటే టోటల్ ఫైల్ ని కంపైల్ చేస్తుంది. ట్రాన్స్లేటర్ వచ్చేసి లైన్ బై లైన్ ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. మోర్ అబౌట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా అనేది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అని చెప్పుకున్నాం కదా. ఇట్ మీన్స్ దట్ బైట్ కోడ్ క్యాన్ రన్ ఆల్ ఆపరేటింగ్ సిస్టమ్స్. అంటే .class ఫైల్ తర్వాత వచ్చింది కదా, ఇక్కడ మనకి .class ఫైల్ అనే బైట్ కోడ్ వచ్చింది కదా, ఆ బైట్ కోడ్ వచ్చేసి ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయినా రన్ అవుతుంది అనమాట. వీ నీడ్ టు కన్వర్ట్ సోర్స్ కోడ్ టు మెషిన్ కోడ్ సో కంప్యూటర్ క్యాన్ అండర్స్టాండ్ ఇట్. అంటే మనం సోర్స్ కోడ్ ని మిషన్ కోడ్ లోకి కన్వర్ట్ చేస్తేనే అది కంప్యూటర్ అండర్స్టాండ్ చేస్తుంది అనమాట. కంపైలర్ హెల్ప్స్ టు డూయింగ్ దిస్ బై టర్నింగ్ ఇంటూ ఎగ్జిక్యూటబుల్ కోడ్. కంప్యూటర్ అనేది ఎగ్జిక్యూటబుల్ కోడ్ గా కన్వర్ట్ చేస్తారు. అంటే బైట్ కోడ్ లో కన్వర్ట్ చేస్తే ఇంటర్ప్రిటర్ అనేది దాన్ని మిషన్ కోడ్ లో కన్వర్ట్ చేస్తుంది. దిస్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ ఈస్ ఎ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ద కంప్యూటర్. ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది ఇక్కడ వచ్చింది కదా మనకి .class ఫైల్లో ఇక్కడ వచ్చింది కదా బైట్ కోడ్ ఎగ్జిక్యూటబుల్ కోడ్. ఇక్కడ ఆ ఫైల్ అనేది మన కంప్యూటర్ కి ఇన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు 2+2 అనేది ఎలాగిస్తామో మనం ఏమి చేయాలి, మన ఏ టాస్క్ చేయాలనేది ఆ ఫైల్ అనేది కంప్యూటర్కి చెప్తుంది అనమాట. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఫర్ ద కంప్యూటర్. దిస్ ఎగ్జిక్యూటబుల్ కోడ్ అనేది కంప్యూటర్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అనమాట. నువ్వు ఈ టాస్క్ చెయ్యి అనే విధంగా. ఆఫ్టర్ కంపైలింగ్ C++ కోడ్ వి గెట్ .exe ఫైల్ విచ్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మనము C లాంగ్వేజ్లో కానీ C++ లాంగ్వేజ్లో కానీ కంపైల్ చేసిన తర్వాత మనకు .exe అనే ఫైల్ వస్తుంది అనమాట. అది వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్. అంటే మనం ఆ ఒక సిస్టంలో మాత్రమే రన్ చేయగలము, వేరే ఆపరేటింగ్ సిస్టంలో మనం రన్ చేయలేము అనమాట. అందుకని ప్లాట్ఫామ్ డిపెండెంట్. ఇన్ జావా వి గెట్ బైట్ కోడ్. JVM కన్వర్ట్స్ దిట్ టు మిషన్ కోడ్. అంటే జావాలో మనం ఏంటంటే exe ఫైల్ కాకుండా బైట్ కోడ్ వస్తుంది అనమాట మనకి. ఆ బైట్ కోడ్ వచ్చేసి JVM అనేది కన్వర్ట్ చేస్తుంది అనమాట మెషిన్ కోడ్ లోకి. జావా ఈజ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ బట్ JVM ఈజ్ ప్లాట్ఫామ్ డిపెండెంట్. జావా వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే జావా లాంగ్వేజ్ చేసి ఇప్పుడు బైట్ కోడ్ వస్తుంది కాబట్టి ఏ సిస్టంలో అయినా రన్ చేసుకోవచ్చు. కానీ JVM వచ్చేసి ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.